హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అండ్ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ డయాబెటీస్ వల్ల డెంటల్కి ఎలాంటి సంబంధం ఉంది, ఎలా రిలేట్ అవుతాయి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో డయాబెటీస్ అంటే ఏంటి? బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటే డయాబెటీస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ డయాబెటీస్ అటాక్ అవుతుందో అప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ అనేది వీక్ అయిపోతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఈ వైట్ బ్లడ్ సెల్స్ సరిగ్గా ఫైట్ చేయలేవు. సో ఇలాంటి కండిషన్స్లో డెంటల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఫస్ట్ సెలేవా అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో మన నోట్లో ఉన్న ఉమ్ము సెలేవా అనేది తగ్గిపోతుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ అనేది అక్కడే స్ట్రక్ అయిపోవడము, నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, పళ్ళు పుచ్చిపోవడము అండ్ చిగుర్లు వాయడము, చిగుర్లకెళ్ళించి రక్తం రావడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే ఉమ్ము బాగా ఉంటుందో నోట్లో, అప్పుడు మనం తిన్న ఆహారం కూడా క్లెన్స్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డయాబెటీస్ అటాక్ అయినప్పుడు మనకి సెలేవా ప్రొడ్యూస్ తగ్గిందో, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫుడ్ స్ట్రక్ అయిపోవడం, పళ్ళు పుచ్చిపోవడం కూడా మొదలు పెడతాయి. సో ఈ ప్రాబ్లమ్ని కానీ మీరు నెగ్లెక్ట్ చేసి ఏముందిలే అని వదిలేశారనుకోండి, దానికి పళ్ళు కూడా ఊగడం మొదలు పెడుతుంది. ఎలా ఊగుతుంది? పన్ను గట్టిగా ఉన్న పన్ను ఎలా ఊగిపోతుంది అంటే, మనకి ఫస్ట్ ఫుడ్ అక్కడ స్ట్రక్ అయిపోతుంది, దాని చుట్టూతో గార పట్టేస్తుంది అండ్ చిగురు ఉబ్బిపోతుంది. ఉబ్బినప్పుడు ఏంటి? ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉండడం వల్ల సరిగ్గా ఫైట్ అనేది చేయలేవు ఈ ఇన్ఫెక్షన్స్ తోటి. అలాంటప్పుడు ఏమవుతుంది? చిగుళ్ళకెళ్ళించి రక్తం రావడం కూడా మొదలు పెడుతుంది. మీరు అది జస్ట్ రక్తమే కదా, బ్రష్ చేసినప్పుడే వస్తుంది కదా, నాకు నొప్పి లేదు కదా అని మీరు వదిలేశారనుకోండి, పంటి చుట్టూతో ఎముక ఉంటుంది, బోన్ కూడా అరిగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం బోన్ అరిగిపోయిన తర్వాత, పంటి చుట్టూతో ఉన్న బోన్ అరిగిపోయిన తర్వాత ఇంకేముంటుంది? పన్ను ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది, బలం తగ్గిపోయి లూజ్ అయిపోతుంది. ఇలా ఒకదానికొకటి పన్ను లూజ్ అయ్యే అవకాశము అవుతూ ఉంటుంది. సో మీరు ఇలాంటి అండ్ నోట్లో మీరు అల్సర్స్, సో పొక్కులు రావడము, ఇలాంటివి కూడా గమనిస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటే, ఎవ్రీ 6 monthsకి మీరు డెంటిస్ట్ దగ్గరికి రావాలి. వచ్చి 3 monthsకి కానీ 6 monthsకి కానీ టీత్ క్లీనింగ్ చేయించుకోండి. సో డెంటిస్ట్ మీకు స్కేలింగ్ చేస్తారు. దాని ద్వారా చిగుర్ల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, మీకు తెలియని ఇన్ఫెక్షన్స్ నోట్లో ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోవడం, తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. షుగర్ ఇంటేక్ తగ్గించాలి. డయాబెటీస్ అనేది కంట్రోల్ పెట్టుకోవాలి, అన్కంట్రోల్డ్గా ఉంచుకోకూడదు. ఎప్పుడైతే అన్కంట్రోల్డ్గా ఉంటుందో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి ప్రికాషన్స్, అండ్ మార్నింగ్ నైట్ కంపల్సరీ బ్రష్ చేయడం మర్చిపోకూడదు. అండ్ ఫ్లాస్ చేయాలి, మౌత్ వాషెస్ యూజ్ చేయాలి. ఇలా మీరు రెగ్యులర్గా ఇవన్నీ ఫాలో అవుతే మీ హెల్తీ టీత్, మీ గమ్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. సో ఇలా మీరు ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, డెంటల్ ట్రీట్మెంట్స్ జరిగినాయి, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. మీకు డయాబెటీస్ ఉంది. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు? సో డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి మీరు మామూలుగా స్కేలింగ్ చేయించుకోవచ్చు. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కూడా మీరు స్కేలింగ్ అనేది చేయించుకోవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే పోతాయి. నెక్స్ట్, ఫిల్లింగ్స్. పన్ను ఇప్పుడే స్టార్ట్ అయింది పుచ్చిపోవడం, సో ఫిల్లింగ్స్ చేయించుకోవచ్చు. దీనికి అన్కంట్రోల్ డయాబెటీస్కి సంబంధం ఏం లేదు. ఫిల్లింగ్ చేయించుకుంటే ఇంకా పుచ్చు పెరగకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇంకా ఇలాంటి సింపుల్ ప్రొసీజర్స్ అన్నీ చేయించుకోవచ్చు. స్కేలింగ్, ఫిల్లింగ్. ఇంకా పంటి నొప్పి ఉన్నా కూడా మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోకూడదు అంటే సర్జరీస్. ఇప్పుడు జ్ఞానదంతం వచ్చింది, అది ఎక్స్ట్రాక్షన్ చేయాలి. సో ఇంకా లోపల పళ్ళు ఇరుక్కొని ఉన్నాయి, అవి మీకు ఇబ్బంది పడుతుంది. బాగా పన్ను పుచ్చిపోయింది, దాన్ని డాక్టర్ పన్ను తీసేయాలన్నారు. ఇలాంటి కండిషన్స్, సర్జరీస్, ప్రొసీజర్స్ ఏమన్నా చేయాలి అంటే మాత్రం మీకు డయాబెటీస్ ఫస్ట్ చెక్ చేయించుకొని, ఇఫ్ ఇట్ ఈస్ కంట్రోల్లో ఉంటేనే మీరు చేయించుకోండి. అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, కొంచెం మెడిసిన్ వాడి దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాతే మీరు పీకించుకోవాలి. లేదు అంటే హీలింగ్ అనేది త్వరగా జరగదు.
పన్ను తీస్తాం కానీ మీకున్న ప్రాబ్లం పెయిన్ మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆ ప్రాపర్ హీలింగ్ అనేది, ఎందుకంటే డబ్ల్యూబీసీ సరిగ్గా ఫైట్ చేయలేవు ఏవైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా. అందుకే కంట్రోల్లో ఉన్నప్పుడే చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంప్లాంట్స్. ఇప్పుడు పన్ను తీయించుకొని వెంటనే పన్ను పెట్టించుకోవాలి, లేదా పన్ను పెట్టించుకోవాలనుకుంటున్నారు. అలాంటి కండిషన్స్లో మీరు ఏం చేయాలి అంటే, ఇంప్లాంట్స్ అనేది ఒకవేళ డెంటిస్ట్ సజెస్ట్ చేసినా కూడా కంట్రోల్లో ఉందా మీ డయాబెటీస్ అనేది చెక్ చేయించుకొని, ఇఫ్ కంట్రోల్లో ఉంటేనే మీరు ఇంప్లాంట్ ప్రొసీజర్స్లోకి వెళ్ళాలి. అన్కంట్రోల్డ్ ఉంటే పోస్ట్పోన్ చేయించుకోవడమే మంచిది. సో సర్జరీస్ కానీ, ఇంప్లాంట్ ప్రొసీజర్స్ కానీ, ఇంకా ఇలాంటి మేజర్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కొంచెం పోస్ట్పోన్ చేయించుకోవడం మంచిది. And hope you like this video. Thank you so much.